గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి పద్మినిస్ వరల్డ్ లో ప్రియా ఉంది అనుకుంటున్నారా? యా, దిస్ ఇస్ ద ప్రియా, ది న్యూ ఎంట్రీ. ఈరోజు నుంచి పద్మినిస్ వరల్డ్ లో నేనే రాబోతున్నా గైస్. నా ఛానల్లో నీ ఇంట్రడక్షన్ ఏంటి? ఎలాగో నువ్వు వ్లాగింగ్ చేస్తలేవు కదా, సో ఐ హావ్ స్టార్టెడ్. చూసారా, నాకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే ఛాన్స్. ఓకే మనం వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే స్కూళ్ళలో మంచి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకైతే ది బెస్ట్. టీచర్ ప్లాన్ చేస్తుంటుంది, ఇలాంటి కొనడానికి బాగుంటుంది, సెట్ అవుతాయి. వచ్చినప్పుడే ఫుల్ యాక్టివ్ ఉంది చూడండి, అందరిని జనాలు చూసి ఎట్లా అయిపోయింది ఫేస్. పింక్ కలర్ చూడండి, మా స్వీటీ బాగా నచ్చిందంట, అది కావాలంటుంది. ఎంత? 30 को दे दो भैया. कितना? 60 అంట. 50 రూపాయలు రాదా? 1 రూపాయి కూడా తగ్గించిన అంటున్నాడు. కానీ డిఫరెంట్ భలే ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి డిజైన్. నీకు ఇది కావాలా? సరే, ఇవి 2 ఇచ్చేసేయండి. ఈమెకు ఒక్కదానికి తీసుకుంటే మళ్ళీ చిన్న ఏడుస్తుంది కాబట్టి ఇవి 2 తీసుకుంటున్నాం. లేకపోతే ఇది ఒకటి, లేకపోతే ఇంకొకటి వేరే స్టైల్ తీసుకుందాం. కుట్టికి వేరే స్టైల్ తీసుకుందాం. పింక్లోనే వేరే స్టైల్. సర్లే, మళ్ళీ ఆమెకు ఆ డిజైన్ 2 ఇచ్చేసేయండి. లాగా ఉంది చూడండి, ఇట్లాంటి టైంలో రావాలి. రంజాన్ టైంలో వస్తే డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తాయి మనకి, లేకపోతే నార్మల్ టైంలో. ఇవన్నీ మనకు సంబంధం లేనిలే, అగరత్తులు అవి ఉన్నాయి. చీకటి పడిపోతుందో అక్క. పుట్టికి ఏదో ఒకటి తినేదాకా ఇట్లనే ఉంటుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, ఏదో ఒకటి పడాలి పొట్టలో. మనకి అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా వస్తుందన్నమాట, ఎందుకంటే పిక్ పాకెటర్స్ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఫోన్స్, ఏమన్నా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి అని కంటిన్యూస్గా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ చార్మినార్ విజిట్ అవుతే కనుక వాల్యుబుల్ ఐటమ్స్ అయితే ఏం తీసుకురావద్దని సజెషన్. క్యూట్ వాటర్ బాటిల్స్, బావ్, చాలా బాగున్నాయి. ఎంత? కిतना? 100. ఏ 100, 200 అంట. మీకు ఇంత క్లారిటీగా కనిపిస్తుంది చార్మినార్. చాలా మంది వచ్చే ఉంటారు, కానీ కొంతమంది పాప ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో వాళ్ళ కోసం అనమాట. చూస్తే మీరు లోపల పైకి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, నాకు చెప్పులు కావాలన్నమాట. ఏది బాగుందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, ఇక్కడ చూడ డిఫరెంట్ ఇలాంటి వాటిలో కొందాం అనుకుంటున్నాను. మీకు ఇంట్లో ఏది బాగుందో నచ్చితే కమెంట్ చేయండి. వైట్ కొందాం అనుకుంటున్నాను. ఇవి ఎలా ఉన్నాయి? అనుకుంటున్నా గైస్. సో లాస్ట్ కి మేమేం షాపింగ్ చేసామో మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే ఇది తీసుకుంటున్నాను. ఏం కొంటున్నావు? వావ్, కలర్ఫుల్ బాగుంది. అది పుట్టి బర్త్డే వస్తుంది అనమాట, తన బర్త్డే కోసం యాక్చువల్లీ మేము ఇవాళ షాపింగ్ వచ్చింది. చెప్పులు అన్నా, బాటిల్స్ అన్నా చాలా పిచ్చి నచ్చినాయి కుట్టి. అవి ఈ చెప్పులు కావాలంట అండి. హీల్స్ 5th క్లాస్లో ఇట్లాంటి చెప్పులు అడుగుతుంది, చూసిండ్రా? చెప్పులు దొరికినాయి లేదా ఇంతకి? సీమకి చెప్పులు దొరకలేదు, ఈమె సైజ్ కావాలంటే వాళ్ళు స్పెషల్ గా చేసి ఇవ్వాలి. చెప్పు, నీకు ఎలాంటి కావాలో సైజ్ చెప్పు ఆయనకి. మరి నీకు నీ సైజ్ చెప్పులు కావాలంటే బయట నుంచి తెప్పియాలి మేము. వచ్చింది కదా, కస్టమైజ్ చేయించుకుంటుంది దగ్గరుండి. ఏడేడికి పోతున్నావు? ఫోన్ లేదు, ఏం లేదు, మమ్మీ దగ్గర అటు ఇటు తిరుగుతుంది. మేము ఎత్తుక్కోలేసి వస్తున్నాం అక్కడ నుంచి. నవ్వుతుంది చూడండి, ఎట్లా నవ్వుతుంది. మళ్ళీ ఏం నచ్చినాయి నీకు? రింగా బాగుంది, కానీ కలర్ పోతుంది అది ఎమ్మటే. ఇక్కడ చూడండి జ్యువెలరీ. మరి ఇంతమంది వస్తే భయం వేస్తుంది నాకు, ఎవరెవరు ఎక్కడ తప్పిపోతారా అని. వావ్, సూపర్ ఉంది, వైలెట్ కలర్. అయిపోయింది ఇంట్రడక్షన్ ఆల్రెడీ. వేరేదేమన్నా చెప్పు. మరి ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా రష్ ఉంది గైస్, చాలా హెడ్ఏక్ కావాలి. ఒక టీ పడాలి మనకి, ఎందుకంటే టైం అయిపోయింది. మస్కా బన్ విత్ చాయ్ దొరకాలి కదా, మస్కా బన్ విత్ చాయ్. దొరకకపోతే ఇంట్లో చేసుకుంటాం. ఓకే, చూద్దాం ముందు. అండి గైస్, మొత్తం కప్పుకుంది. అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ స్పీకర్లో అలా చెప్పగానే మమ్మీ భయపడింది, ఎవరైనా తీసుకుంటారేమో అని. ఇగో చార్మినార్ దగ్గర ఇక్కడ మన హ్యాండ్ బ్యాగ్ షాప్ అనమాట. ఇంత చాలా క్రేజీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. कितना स्टार्टिंग प्राइजेस? हाँ
200 నుంచి స్టార్ట్ అంట అండి. చూడండి కాలేజ్ పీపుల్, కాలేజ్ అమ్మాయిలకి బ్యాగ్ చాలా బాగుంటాయి. ఇంకా పైన అయితే ఆఫీస్ బ్యాగ్స్. చార్మినార్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మాత్రం ఇక్కడ అయ్యేటట్లేదు. నీకా స్వీట్కి హీల్స్ కావాలంట, అలాంటి చెప్పులు వద్దంటుంది. యాక్టివేట్ మోడ్. షాపింగ్ వాళ్ళ చూడండి, కుట్టికి చెప్పులు కొనిచ్చినా చెప్పులు ఎవడు వేసుకుంటాడు అంటున్నామే. ఇంకేం కావాలి? నువ్వు చాలా పెద్దదాన్ని అయిపోయినావు, ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఆమెకి ఇగో ఇవి కావాలంట అండి, అగో కిచెన్ సెట్ కావాలంట. గైస్ మేము వీడియోలు చేసుకుంటే ఒక ఆయన వచ్చి నేను వీడియోలు తీస్తా అనుకుంటే మమ్మల్ని భయపెడుతున్నాడు. చోరే మరి, మీరు పొరపాటున నమ్మేసి ఆ వీడియో తీ, ఫోటో తీ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పారిపోతారు ఫోటో తీస్తా అని చెప్పేసి. చూడండి గాయస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు ఎంత తక్కువ ఉంటాయి తెలుసా ఇవి. ఒకప్పుడు వీటికి ఒకసారి రక్తాలు చిందించేవాళ్ళం. ఒకటి పెట్టుకుని చూద్దామా? చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. యో 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 చూసిండ్రా గాగుల్స్? రోబో రోబో రోబో. మనం కూడా గాగుల్స్ ట్రై చేద్దాం, ఎట్లున్నాయి. యో వేరే ట్రై చేద్దాం. ఈ గాగుల్స్ ఎట్లున్నాయి గాయస్ చెప్పండి. అయితే ట్రై సమాధానం. ఇంటికి గాగుల్స్ అంటే ఎంత ఇష్టం అంటే, ఒకసారి లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు గాగుల్స్ కోసం గొడవ అనమాట. నా ఫేస్కి ఏం సెట్ అవ్వట్లేదా? నేను కొంచెం చబ్బి అవ్వగా నాకేం సెట్ అవ్వట్లేగా. నాకే గాగుల్స్ సెట్ కమెంట్ చేయండి. ఇది కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి కదా, బాగున్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. ఇవి నిజంగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, వుడెన్ కదా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా చార్మినార్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మేము కూడా కొందాం అనుకుంటున్నాము. ఎంత? 70యా? 70 కదా, బాగానే ఉన్నాయి. బావు 70 అంటే చాలా తక్కువ నన్ను అడిగితే. నేను ఒకటి తీసుకుంటాను. మీకు ఏది నచ్చింది దీంట్లో కమెంట్ చేసేయండి అర్జున్గా. నేను ఇవి 2 తీసుకున్నాను. ఇదేమో 50 రూపీస్, ఇది వచ్చేసి 100 రూపీస్. మార్బుల్ది అంట, చాలా బాగుంది. ఇది అంతా వదిలేసి మా కోడలి పిల్ల ఎక్కడుందో చూడండి మీరు. నాకేమో భయం అవుతుంది అనమాట. అక్కడ ఉండి ఫోటోలు తీస్తుంది. మంచి ఫోటో యాంగిల్స్ కోసం ఎక్కడెక్కడో తిరిగి చూడండి. మన వల్ల కాదు అంత కష్టపడ్డాం ఒక ఫోటో కోసం. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి గెలుకుదాం ఏం చేస్తుందో. వచ్చిందా నీ పాప పీసీసీలా? ఉట్టి వాచెస్ చూడలేదేంటా అనుకుంటున్నా. హాయ్ చెప్పు. ఎంత? బాగున్నాయి కానీ తొందరగా పాడైపోతాయి ఇవి, నా బాధ. ఇదా? ఇదేదో బాగుంది నిజంగా పిల్లలకి. భయ్యా ఏ కిత్నా? ఇక్కడ నుంచి చాలా క్లియర్ వ్యూ ఉంటుంది చూడండి. మీకు క్లియర్గా అనిపించాలంటే కెమెరా యాంగిల్ ఇట్లానే పెట్టాలన్నమాట. చూసారా సెక్యూరిటీ కోసం ఎంతమంది పోలీసులు ఉన్నారో. సో ఎవరు రావాలనుకున్న భయపడద్దు, వాళ్ళు ఎప్పుడు 24/7 ఉంటారు. పక్కనే మనకి ప్యారడైజ్, డామినేస్ కూడా ఉందన్నమాట. చూడండి అగు వెనకాల. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే కదా. ఎట్లుందమ్మా? చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా నువ్వు ఎక్స్పీరియన్స్. మా అక్క అయితే షాపింగ్. అవునా? ఎప్పుడైనా ఎక్కినావా? దగ్గర నుంచి చూడడం ఫస్ట్ అయితే మళ్ళీ ఎక్కినావా అని అడుగుతా ఉంటావా? స్వీటీ చూసినావా? ఒకసారి వచ్చినావా ఇక్కడికి ఎప్పుడైనా? ఓ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైమేనంట అండి. చూడండి ఆమెకి పెద్ద ఏజ్ వాళ్ళతో బాగా సెట్ అవుతుంది మా సోనికి. ఏమో గోపిక అయిపోయింది. చార్మినార్కి అటాచ్ అయ్యి అక్కడ భాగ్యలక్ష్మి గుడి ఉంది చూడండి. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. అమ్మవారు మీకు క్లియర్గా కనిపిస్తున్నారా? మంచి దండం పెట్టుకోండి. పడే కొద్ది లైటింగ్ బాగుంది కదా. మెల్లగా
ఒక సైడ్ ఆఫ్ చార్మినార్ అన్ని సైడ్ ఇంతే ఉంటుంది, ఇలానే ఉంటుంది. మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని షాపింగ్ చేసుకోండి మీరు. చాలా టైర్డ్ అయిపోయింది, ఇంకేం కొనలేదు, అవన్నీ నా టైప్ కాదంటుంది ఆమె. ఆమెకి మొత్తం మాల్స్లో పెద్ద పెద్ద సిటీలలో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చిన్న చీప్ అసలు నచ్చదు ఆమెకి. పొద్దున్న ఎగ్జామ్ ఉండే తనకి, అలసిపోయింది, పొద్దున్న 4ంటికి లేచింది, ఎగ్జామ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఎండ కూడా చూసారు ఎలా పెరిగిపోయిందో. అప్పుడు అందుకే అలా ఉన్నాయి మా ఫేసెస్ అన్నీ. రంజాన్ డేస్ కాబట్టి చాలా రష్గా, చాలా పాపులేషన్ ఘోరంగా ఫ్లో. రావాలి, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి లైటింగ్, షాపింగ్. ఈ మా మాట నమ్మకండి గైస్, కానీ మీరు ఖచ్చితంగా రండి. నీడెడ్ కాశ్మీరీ బ్యాంగిల్స్, లైక్ ఇన్స్టాగ్రామ్లో చూసి పిచ్చోళ్ళు అవ్వకుండా చార్మినార్కి వచ్చి కొనుక్కోండి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ బ్యాంగిల్స్ ఇక్కడ చూడండి, వాళ్ళే పేరప్ చేసిర్రు. తను ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. చూడండి ఎంత భయ్యా, రేట్ కిतना? 300 అంట. చాలా అంటే చాలా. 2 డజన్ అయినా అది 2 డజన్లు 300 అంట. చాలా చాలా బాగా పేరప్ చేశారు. ఏమైంది, నువ్వు కొంటావా? కొంటా గైస్, కొనిపించాలి, ఎలాగా లేరు, కొనుక్కోవాలి. మనమే కొనుక్కోవాలరా కొన్ని రోజులు. డెఫినెట్లీ గైస్. హలో మేడం, పట్టించుకోవట్లేదు, దిగుతలే నన్ను. ఒకసారి చూడు ఏమైంది, వాచ్ పెట్టుకుంది చూడండి, వాచ్ కొనియంగానే పెట్టుకుంది. ఓయ్యమ్మ, చూపి వాచ్ ఎట్లుందో చూపి స్వీటీ. ఆమెకంటే ఇంటికి వెళ్ళాలంట అర్జెంట్కి ఇప్పుడు. భలే ఉంది, డిఫరెంట్. టైం ఎట్లా వస్తారు మరి దీంట్లో, ఎట్లా? ఇంక ఇవాళ ఈ వాచ్ కొనిపోతే ఇంకా చుక్కలు చూపిస్తారని కొనిచ్చేసిన నేను. నీకు ఇలాంటి ఎందుకు రాని, అన్నీ యాపిల్ మొత్తం వేరే వేరే ఉంటాయి ఆమె దగ్గర. సరదాగా గైస్ ఊరికి ఏడిపిస్తున్నా, మీరు మళ్ళీ నాకు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. మా అక్క అసలు ఆగుతలే, వాళ్ళు ఫుల్ షాపింగ్. అసలు బ్యాంగిల్స్ కూడా కొనేసింది. చూపి ఒకసారి బ్యాంగిల్స్ ఎంత? 200 అంట. ఇక్కడ చూస్తున్నారా గైస్, ఒక చిన్న పాపని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. అలాంటివి చూస్తున్నప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది అనమాట. తిరుపతి వెళ్ళినప్పుడు మా డాడీ నన్ను అలా ఎత్తుకొని కూర్చోపెట్టుకొని దర్శనం చేయించేవారు. సో అలాంటి మెమరీస్ అన్నీ అలా ఫ్లాష్ అయిపోతాయి నాకు, అలా ఎవరైనా ఎత్తుకుంటే పిల్లల్ని. ఇంకా మనం ఏ షాప్కైనా వెళ్తే వాళ్ళు వీడియోలు తీయొద్దు అంటారు కదా, వీళ్ళేమో ఖచ్చితంగా తీసుకోండి మేడం మా వీడియోస్ అని అంటున్నారు, షాప్ వీడియోస్. నిజంగానే చాలా క్యూట్ కలెక్షన్ ఉంది, మీరే చూడండి. ఇక్కడ చూడండి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అనమాట. సో మనకి ఇలాంటి డిజైన్స్ ఉంటాయి, చెప్తే అలా మనకి చేసిస్తారు. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? చూద్దాం ఒకసారి ఎలా చేస్తారు ఏంటి అని. ఫస్ట్ టైం, నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో ఏ డిజైన్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి చేసిస్తారు. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకో మనం ఏ డిజైన్ చెప్తే అలా చేసిస్తారంట మనకి. 300 నుంచి స్టార్ట్ అంట. స్టార్ట్ కితనాసే? 200 నుంచి స్టార్ట్ అంట అండి. మనం ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేసిస్తారంట ఇప్పుడే మనకి. కిतना టైం లగ్తా? 10 నిమిషాల్లో మనకి కావాల్సిన డిజైన్ వచ్చి ఇచ్చేస్తారంట. ఇది 250 అంటున్నారు. కిतना డజన్ క్యా? పేర్. ఓకే, 2 బ్యాంగిల్స్ 200. ये 150 है ना? ఓకే ఓకే, అచ్చా, ఓకే. చూడండి పాప ఎంత కష్టపడుతున్నారో ఆయన చేయడానికి. రోజంతా నిప్పుల దగ్గర ఉండాలంటే వాళ్ళకి ఎంత వేడి తగులుతుంది కదా, సమ్మర్లో ఇంకా చాలా కష్టం. ఈ చార్మినార్కి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. షాప్ పేరు 5 స్టార్ ఫ్యాన్సీ స్టోర్ అంట. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ స్టోర్ గురించి. మధ్య ఇలాంటి క్లిప్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, బీచెస్కి వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకోవడం. ఎలా ఉంది గైస్? దీనిలో కలర్స్ ఉంటాయి. సో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. మాకు కుట్టికి ఎంత క్యూట్గా ఉందో, అసలు బాగా క్యూట్గా ఉంటుంది. కుట్టి ఫ్యాన్స్ అందరు కమెంట్ చేసేయండి. అసలైన మోడల్ దిగినంత వరకే మా పనులు. తప్పించుకుంటుంది మెల్లగా అన్నిటి నుంచి. గాగుల్స్ పెట్టుకుందిగా, మొత్తం కొత్తవి ఇస్తుంది గైస్. క్లిప్ దొబ్బేస్తుంది పే చేయకుండా బిల్లు నుంచి. వ్యూ చూడండి గాయ్స్, ఓ మై గాడ్, ఏంటి జనాలు. మధ్యాహ్నం వస్తే కనుక పిచ్చిలు వేసిపోతుంది మనకి. ఏం తిందాం? ఏం తినాలనుంది, ఏం తినాలనుందో తెలియదు, కానీ ఆకలి వేస్తుంది.
అందుకే నైట్లు పడుకోవాలి. మైగ్రెంట్ పీపుల్ దుప్పటేసుకొని పడుకోండి, రామాకండి చార్మినార్. బోరింగ్. అసలు పండగ అంటే ఇదండి. చూడండి, ఎటు చూసినా షాప్స్. ఇట్లా ఎటు 360 degreesలో మీకు షాప్సే కనిపిస్తాయి. చూడండి అసలు సందు లేకుండా జనాలు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎక్కడ చూసినా బ్యాంగిల్సే ఉంటాయి మనకి. ఫుల్ జిగేల్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా చార్మినార్ విజిట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి అర్జెంటుగా బయటపడాలి, వీళ్ళు అస్సలు వచ్చేటట్టే లేరు. మనం వెళ్ళే ప్రతి స్టాల్ దగ్గర అడుగుతారు మనకి, బట్ మనం టెంప్ట్ అయి తీసుకోకూడదు అనమాట. కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్. ఒకటి అయిపోయింది సార్, వీళ్ళు ఎనర్జీస్ అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకా ఆకల్లో ఉంటే మాకు కుట్టి పిచ్చిది అయిపోతుంది దేవుడా. వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ మనం తినేద్దాం, ఓకేనా? అయినా మా షాపింగ్ అవుతలే. నీతో షాపింగ్ వస్తే మాకు ఎట్లుంటుంది తెలుసా, మాది డాష్ పోసుకున్నట్టుంటుంది మన ఎత్తిపైన. మా కుట్టికి ఎంత క్యూట్గా ఉంటాయి చూడండి. అసలు ఏది పెట్టినా భలే సెట్ అయిపోతాయి. 100 రూపీస్ ఉంటాయి. ఇది వర్తా కదా చెప్పండి. ఇక్కడ 2 tulips ఫ్లవర్స్ ఉన్నాయి. సూపర్ ఉంది కుట్టి నీకైతే. మొత్తానికి షాపింగ్ చేసిందో వాళ్ళ ఫ్యామిలీ కోసం షాపింగ్ అనమాట. ఫైనల్లీ మా మమ్మీ ఏమైందో పాపం, ఇంకా టీ పడలేదు. ఇవ టెన్షన్ ఏదో చూడండి గైస్ ఒక్కసారి. షాపింగ్ చాలా సేపటి తర్వాత మేము బయటికి వెళ్తున్నామండి. ఆహా ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు కదులుతలేరే షాపింగ్ అంటే. మొత్తం చార్మినార్ దిగినా సరే వీళ్ళకి ఇంకా షాపింగ్ అవ్వలేదండి. మళ్ళీ మధ్యలో ఆగిండ్రు. ఏదో వీళ్ళిద్దరు డిస్కషన్స్, వీళ్ళిద్దరివి 6 అయిందా టైమ్, ఇంటికి వెళ్ళి సెట్ చేద్దాంలే. వారిద్దరు డిస్కషన్ వాళ్ళది. ఆమె ఏం ఉంటుందో ఆమెకే తెలియదు. ఏదో బార్గెన్ చేస్తుంది అక్కడ. డిస్కషన్లు వీళ్ళవి. ఆహా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఇక్కడ ఏమైనా తినాలి తాగాలంటే భయం వేస్తుంది. చూడండి చాక్లెట్ని ఎట్లా కుల్లాగా అమ్ముతున్నారు తెలుసా. ఐస్ క్రీమ్ అమ్మేటోళ్ళు చిన్నపిల్లలు చూసి ఇట్లా అంటున్నారు. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు కదా, మమ్మీ నాకు అది కావాలి. మస్తు ట్రిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొద్ది రష్ ఘోరంగా పెరిగిపోతుంది. ఏంది గాయ్స్, పెట్టుకోక మస్తు రేస్ అయిపోయింది. సో డిఫరెంట్ ఉన్నాయి. మరి కలర్ వైజ్ ఏందో అడిగి తీసుకుందాం మనమైతే. నా వెనకాల నా ముందు మామూలుగా జనాలు లేరు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. చాలా జాగ్రత్త చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు. మొత్తానికి మేమైతే బయటకు వచ్చేసినాము. షాపింగ్ అయిపోయింది. ఫుడ్ బయటకు వెళ్ళి తిందాం, ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ మనం తినలేము కూడా. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లా రంజాన్ టైంలో షాపింగ్ ఎలా ఉంటుంది. జనరల్గా చార్మినార్లో ఎప్పుడు వచ్చినా ఇలానే ఉంటుంది, బట్ రంజాన్ కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. సో మీకైతే డెఫినెట్గా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.